ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పప్పులి వీధిలో ఉన్న నీళ్ల ట్యాంకీ క్రింద ఉన్న శివాలయంలో వారి పేరుతో 108 టెంకాయలతో పూజ చేయడం జరిగింది. అలాగే వారికి ఆ శివ భగవంతుడి ఆశీస్సులు ధైర్యాన్ని అలాగే ఆరోగ్యాన్ని విజయం వైపుకు తీసుకువెళ్ళాలని మేము ప్రత్యేకంగా ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి నెల్లూరు జిల్లాలో చుట్టుప్రక్కల కూడా అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంలో ఆయన ఎంపీగా నిలబడిన శుభ సందర్భంలో వారికి అత్యధిక మెజార్టీతో నెల్లూరు జిల్లా ప్రజలందరూ గెలిపించాలని పూజ చేయడం కూడా జరిగింది ఈరోజు పుట్టినరోజు సందర్భంగా. అలాగే వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరులో కూడా నిలబడుతున్నారు. వారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థన చేయడం జరిగింది. అలాగే నెల్లూరు టౌన్ పొంగూరు నారాయణ గారు తెలుగుదేశం తరఫున వీళ్ళ ముగ్గురు నిలబడుతున్నారు. వారు కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మధ్యాహ్నం కూడా సౌనస్పేటలో షణ్ముఖ బ్రోకర్స్ ఆఫీస్లో మజ్జిగ సేవ కూడా ఉంటుంది. అందరూ వచ్చి ఆ సేవలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఒక్కసారి విపిఆర్ గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆయన ఆశీస్సులు కూడా భగవంతుడి ఆశీస్సులు ఆయనకు ఉండాలి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై విపిఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు 6వ డివిజన్లో పప్పుల వీధి సెంటర్లోని పార్క్ శివాలయంలో మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పాల్గొని మన సాయిరామ్ ఆధ్వర్యంలో ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ 108 టెంకాయలతో పూజ చేయించి వచ్చిన భక్తులకి ప్రసాదాలు అరేంజ్ చేశారు. అలాగే మన పొంగూరు నారాయణ గారు కూడా నెల్లూరు సిటీకి పోటీ చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా, పొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారిని ఆశీర్వదించి నెల్లూరు అభివృద్ధికి మనకి ఒక అదృష్టంగా భావించాలి. స్టేట్లో ఇటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే లేరని చెప్పగలం. ఎందుకంటే వీరు సంపాదించి ప్రజలకు సేవ చేయాలా అనే ఉద్దేశంతో వచ్చిన నాయకులు. మన అందరము దాన్ని గౌరవించి వారిని గెలిపించుకుంటే నెల్లూరు అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్రంలో కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అవసరము. అక్కడ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే పొంగూరు నారాయణ గారు. ప్రతి ఒక్కరూ వారిని గెలిపించి అత్యధిక ఓట్ల మెజారిటీతో ప్రతి ఒక్క ఓటర్ని కోరుకుంటున్నాను. మీరందరినీ గెలిపించి మంచి విజయాన్ని చేకూర్చాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పప్పులి శివాలయంలో 108 టెంకాయలతో స్వామివారికి పూజ చేయడం జరిగింది. సాయిరామ్ సుధాకరన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వారి జన్మదినానికి వారు ఏదో కార్యక్రమం ఖచ్చితంగా చేస్తుంటారు. వారికి ఎనలేని అభిమానం మా ప్రభాకర్ రెడ్డి గారు అంటే. ఈసారి ఖచ్చితంగా మనం ప్రభాకర్ రెడ్డి గారిని, నెల్లూరు టౌన్లో నారాయణ సార్ గారిని, కోవూరు ప్రశాంతమ్మ గారిని కానీ ప్రతి ఒక్కరిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఇప్పుడే శివాలయంలో స్వామివారికి పూజలు చేయడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ పప్పులీదిలోని అభిరామి సమేతి శివాలయంలో 108 టెంకాయలతో అభిషేకము, ప్రత్యేక పూజలు చేపించాము. ఆయన నిన్ను నూరేళ్ళు ఆయురాయు అష్టేశ్వరలో ఉండాలని, అలాగే ఆయనకి విజయం చేకూరాలని ప్రత్యేక పూజలు చేయించినాము. అలాగే వాళ్ళ సతీమణి అయిన ప్రశాంత్ రెడ్డి గారు కూడా గెలవాలని పూజలు చేయించాము. అలాగే సిటీలోని పొంగూరు నారాయణ కూడా అత్యధిక మెజార్టీ గెలవాలని చెప్పి ఆయన పేరుతో కూడా పూజలు చేయించినాము. జై తెలుగుదేశం, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.